ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. మీనరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు మనకి మీనరాశికి చెందుతారు. వీరికి ఆదాయం 14గా కనిపిస్తుంది, వ్యయం 11గా కనిపిస్తుంది. అంటే చక్కటి సంపాదన అవకాశాలు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ధన ప్రవాహానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో మీనరాశి వారికి ఈ సంవత్సరము చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక రాజ్యపూజ్యము 7గా ఉంది, అవమానం 2గా ఉంది. అంటే ఈ సంవత్సరము గౌరవ మర్యాదలు మీనరాశి వారికి అధికంగా పెరుగుతాయి. అదేవిధంగా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో కూడా చక్కటి అనుకూలత అనేది ఈ మీనరాశి వారికి పెరుగుతుంది. విమర్శించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది, మిమ్మల్ని గౌరవించే వారి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది అని ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో చెప్పవచ్చు. ఇక శని యొక్క గోచారం కనుక చూసినట్టయితే శని మీకు 1వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మొత్తం కాస్త జాగ్రత్త పడాలి. మానసికమైనటువంటి కాస్త ఒత్తిడి ఉంటుంది, కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. క్రమశిక్షణతో ఉన్నట్టయితే పని చేస్తే మీకు చక్కటి ఫలితాలు మీనరాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కలుగుతాయి. గురు యొక్క సంచారం చూసుకున్నట్టయితే జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో గురు యొక్క సంచారం చాలా చక్కగా ఉంది. 5వ స్థానంలో ఉంది. రాష్ట్రాధిపతి 5వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం చాలా చక్కటి ఫలితాలు మీనరాశి వారికి కలుగజేస్తాడు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సంతాన సౌఖ్యము, విద్యలో విజయాలు, ఆరోగ్యము మెరుగుపడము, దశమాధిపతి కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు, ఇన్వెస్టర్స్ కూడా చక్కటి లాభాలు కూడా మనకు ఈ యొక్క సమయంలో గోచరిస్తున్నాయి. నవంబర్ 25 తర్వాత రాహు చాలా చక్కటి 11వ స్థానంలోకి సంచారం చేస్తాడు. రాహు వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ధన లాభాలు, కొత్త పరిచయాలు పెరగడము, ఆదాయాలు పెరగడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మీనరాశి వారికి ఈ నవంబర్ 25 తర్వాత గోచరిస్తున్నాయి. అదేవిధంగా కేతువు కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. శత్రువులపైన విజయము, ఆరోగ్యము మెరుగుపడే అవకాశము, పనుల్లో విజయాలు కూడా కేతు గ్రహం వల్ల ఈ సంవత్సరము ఈ రాశి వారికి కలుగుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా చక్కగా కనిపిస్తుంది. గురువు 5వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో అదేవిధంగా అనుకూలంగా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే వీరికి ప్రారంభంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ సంవత్సర చివరి భాగము, మధ్య భాగము చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయి. మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అదేవిధంగా మంచి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి అనుకూలత ఉంది. ఇవి స్థూలంగా ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవ నామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే ఈ పరాభవ నామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇది ఒక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు
రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కట రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.